నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు అసెంబ్లీ సెషన్ జరిగింది. బడ్జెట్కి సంబంధించింది. మన బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో. కానీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు వాళ్ళు చెప్పిన మాటలకు చాలా డిఫరెంట్ ఉన్నది. బయట ముఖ్యమంత్రి గారేమో, ఆర్థిక మంత్రి గారేమో, ఇతర మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళేమో రాష్ట్రం దివాలా తీసింది, జీతాలు ఇవ్వలేము, అభివృద్ధి పనులకు డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతున్నాం 1వ తారీఖు, ఏం చేయమంటారు మీరే పూర్రి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడుతుండు. మరి మొత్తం రాష్ట్రమే దివాలా తీసింది, రాష్ట్రం మొత్తం అప్పులపాలు అయిపోయింది, రోజు గడవడమే కష్టం ఉందన్న లెవెల్లో బయట స్పీచ్లు దంచి కొడతారు. మరి బడ్జెట్ బుక్కులనేమో వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తే మరి రాష్ట్రం దివాలా తీసినట్టు మరి బుక్కులు అయితే పెట్టలేరు. మరి బడ్జెట్లో మరి ఆ విషయాలు చెప్పలేరు. రాష్ట్రం దివాలా తీసింది, ఇది తీసింది, అది తీసిందని. మరి బడ్జెట్ బుక్ ఏదైతే ఉందో ప్రింట్, దాంట్లో మరి ఇవేవి లేవు. మరి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటారు, ఏంది వీళ్ళ మైండ్ సెట్ ఏంది, వీళ్ళ నెగిటివ్ థాట్స్ ఏంది? మన ముఖ్యమంత్రి గారు అయితే స్టార్టింగ్ నుంచే అధికారంలో వచ్చిన నుంచి మొత్తం నెగిటివే. ఏది మాట్లాడినా నెగిటివ్ థింకింగే. పాజిటివ్గా పోయాడు, పాజిటివ్ మైండ్ సెట్ తోటి అసలే లేదు. మొత్తం నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ మాటలు, మొత్తం రాష్ట్రాన్ని ఒక రకంగా డిస్కరేజ్ చేసాడు తప్పితే ఇంక్రీజ్ చేసే ముచ్చటనే లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర. మరి వీళ్ళ మాటలు ఎట్లా నమ్మని అర్థం కావట్లేదు తెలంగాణ ప్రజలు. దయచేసి కొంచెం గమనించండి వీళ్ళు చెప్పే మాటలకు. మరి బడ్జెట్లో 6 గ్యారెంటీల ముచ్చటనే లేదు. చాలా గత బడ్జెట్కు ఈ బడ్జెట్కు పొంతలు లేకుంటున్నది. కొన్ని అయితే చెప్పి మళ్ళీ రిపీట్ చేసారు. గత బడ్జెట్ చెప్పినా మళ్ళీ ఈ బడ్జెట్ చెప్పారు. కానీ మరి గత బడ్జెట్ చెప్పిన ముచ్చట్లు వాటిలో కేటాయించిన నిధులు మరి వాళ్ళ ఎంత మేర ఖర్చు పెట్టారు, ఎంత మేరకు ఇది చేశారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కోసం అన్నారు, దాంట్లో 1 రూపాయి అయినా ఖర్చు పెట్టారో తెలియదు గత బడ్జెట్లో. కానీ మరి మళ్ళీ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు 22,000 కోట్లని. మరి దాంట్లో ఎంతగానో ఖర్చు పెట్టారు, ఎన్ని ఇళ్ళు కట్టించారు, ఎంతమందికి వంచారు చెప్పాలి. మరి గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆదాయం మీదకి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఇది నమ్మసక్యంగా లేదు. కానీ ఏం చేస్తాం, వాళ్ళు చెప్పినా వినాలి కదా, వినక తప్పదు. ముఖ్యమంత్రి గారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఇక ఏది మాట్లాడుతున్నా అర్థం కాకుండా ఉన్నది. దాంట్లో ఎంతవరకు చెప్పే మాటల్లో నిజాయితీ అన్నది కనిపించడం లేదు. ఓకే ఫ్రెండ్స్.